ప్రొటెక్ట్ దిస్ బాయ్ అండ్ చిల్డ్రన్. వీళ్ళని మనం కాపాడుకోవాలి అనేది మేడం కూడా మామూలు వ్యక్తులే కదా ఆరోపణలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో మీకు ఎటువంటి న్యాయం కావాలనుకోరు? నేను ఒకటే సార్, ఇప్పుడు నేనైతే స్వతహాగా నేను పెట్టిన పేర్లు కాదు. నేను చెప్తున్నట్టు నేను అమెరికాలో ఉన్నప్పుడు ఒక 12 నెలలు నా బిడ్డగా శాంతి, నా బిడ్డే అంటే మదన్ బిడ్డే, నా బిడ్డే అని చెప్పి నన్ను నయవంచన చేసింది సార్, నయవంచన చేసింది. ఆ 9 నెలలు కడుపులో ఉన్నప్పుడు నాకు వీడియో కాల్ చూపించి నీ బిడ్డే నీ బిడ్డే అని చెప్పడము, నేను ఎమోషనల్గా అటాచ్ చేసిపోతాను. అది ఎంత నయవంచన మీకు తెలుసు, మీరందరూ తల్లిదండ్రులే. ఆ తర్వాత నేను అమెరికా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత 1 నెల నేను IVF చేయించుకున్నాను అంటుంది. మరి IVF అయితే డాక్యుమెంట్స్ చూపించమ్మా, నాకు ఎవిడెన్స్ చూపించు తల్లి, అన్నోన్ డోనర్ అయితే నేను ఆలోచిస్తాను అంటే IVF లేదు, ఏం లేదు, నేను ఐ హ్యావ్ ఏ ఫిజికల్ రిలేషన్ అంటుంది. మరి ఏంటి తల్లి ఇదంతా, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అమ్మ అంటే ఇక తను ఇదంతా చెప్పుకుంటూ వచ్చింది సార్. నేను విజయసాయి రెడ్డి గారికి బాబును కన్నాను స్వయంగా చెప్పింది సార్. ఏ భర్త బయటకు వచ్చి భార్యను అలిగేట్ చేయడు సార్, అంత అవసరం లేదు. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. నా కళ్ళల్లో చూసి మీరు నా నిజాన్ని గమనించవచ్చు. ఏ భర్త కూడా భార్యను అలిగేట్ చేసి కూతురులకు అన్యాయం చేయడు సార్. ఇది మీరు నమ్ముతారో లేదో నాకైతే తెలీదు. విజయసాయి రెడ్డి కానీ మీ మిస్సెస్ గారు కానీ చేసిన వ్యాఖ్యల మీద మీరేం చెప్పలేదు? ఒకటే సార్, ఇప్పుడు ఎవరి స్టాండ్ వాళ్ళకు ఉంది. శాంతి గారేమో ఫోటోలు చూపించేసి ఆ పోతిరెడ్డి సుభాషే నా భర్త అంటుంది. ఆయననేమో అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన అజ్ఞాతంలో ఉన్న 4 నుంచి బయటకు రావట్లేదు. ఆయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, 9th క్లాస్ కూతురు ఉంది. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. నేను మీకు ఒక వైరల్ పంపించాను, సుభాష్ రెడ్డితో నేను మాట్లాడాను. ఆ మాట్లాడిన దాంట్లో అసలు ఐఎమ్ రెడీ ఫర్ DNA టెస్ట్, ఆ బాబుకి నాకు ఏ సంబంధం లేదు అని ఆయన అంటాడు. ఇప్పుడు అసలు ఆ బిడ్డకు తండ్రి ఎవరు నాకు అర్థం కావట్లేదు సార్. శాంతి నాకు స్వతహాగా చెప్పింది ఏంటంటే విజయసాయి రెడ్డి గారు అని చెప్తాను. సో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారా, పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారా, లేకపోతే నేనా? సో నేను ఒకటే సార్, మీడియా ద్వారా